హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాద్ ప్రాపర్టీ షో. ఈరోజు మీకోసం నాగోల్ దగ్గరలో మంచి 3 BHK ఫ్లాట్ అనేది తీసుకొచ్చానండి. ఈ ఫ్లాట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికన్నా ముందు మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇక ప్రాపర్టీ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే మీరు చూస్తుంది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. 3 BHK ఫ్లాటు మీకు 2335 స్క్వేర్ ఫీట్లో ఈ ఫ్లాట్ అనేది ఉంది. 800 స్క్వేర్ యార్డ్స్లో ఈ అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి. మీకు ఫ్లోర్కి వచ్చేసి 2 ఫ్లాట్స్ ఉంటాయి, టోటల్గా 10 ఫ్లాట్స్. మీకు డబుల్ పార్కింగ్ ఉంటుందండి ఈ ఫ్లాట్స్కి. మీకు పెద్ద ఫ్లాట్ అవ్వడం వల్ల, అలాగే మీకు 800 స్క్వేర్ యార్డ్స్లో ఈ అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం వల్ల మనకు డబుల్ పార్కింగ్ అనేది ఇస్తూ ఉన్నారు. ఎవరైతే నాగోల్ ఏరియాలో డబుల్ పార్కింగ్తో 3 బెడ్రూమ్ ఫ్లాట్ చూస్తున్నారో ఈ వీడియోని తప్పకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసినట్టయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి విషయాలు అనేవి తెలవడానికి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి పూర్తి వీడియోని చూడండి. మీరు చూస్తుంది వచ్చేసి హాల్ అండి. మీకు మధ్యలో పార్టీషన్ చేసుకున్నట్టయితే లివింగ్ ఏరియా వస్తుంది. మీకు ఇక్కడ ఎదురెదురుగా బెడ్రూమ్స్ అనేవి ఇచ్చారు. మధ్యలో మీకు కామన్ బాత్రూమ్ అనేది ప్రొవైడ్ చేస్తారు, చూస్తున్నారు కదా. ఈ అపార్ట్మెంట్లో ఫస్ట్ అండ్ సెకండ్ అలాగే 4th ఫ్లోర్లో మనకు వెస్ట్ ఫేస్కి సంబంధించినటువంటి ఫ్లాట్స్ అనేవి అవైలబుల్లో ఉన్నాయండి. ప్రజెంట్ చూస్తున్నారు కదా, ఇది ఒక బెడ్రూమ్. మీకు చాలా విశాలంగా వచ్చాయండి బెడ్రూమ్స్. ఇది కామన్ బాత్రూమ్. ఇది ఇంకొక బెడ్రూమ్ అండి. మీకు బెడ్రూమ్స్ అనేవి ఎదురెదురుగా వచ్చాయి. మీకు బెడ్రూమ్ నుంచి ఇంకొక బాల్కనీ కూడా ఉంటుంది. ఈ బెడ్రూమ్కి వచ్చేసి అటాచ్డ్ టాయిలెట్ అనేది ఉంటుందండి. ఇక్కడ రైట్ సైడ్ చూస్తున్నారు కదా, అక్కడ కనిపించేది వచ్చేసి అటాచ్డ్ టాయిలెట్. మీకు ఈ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 14x13.3 సైజులో ఉంటుందండి. అలాగే ఈ బాత్రూమ్ సైజ్ వచ్చేసి 9x4.5 వస్తుంది. ఇదంతా బెడ్రూమ్ చూసారు కదా, చాలా విశాలంగా ఉంది. మీకు 800 స్క్వేర్ యార్డ్స్ అవ్వడం వల్ల సెట్ బ్యాక్ కూడా మంచిగా వదిలి కన్స్ట్రక్షన్ చేశారండి. మనకు లో రూప్ కూడా ఇచ్చారు, చూసారు కదా. పైన బాత్రూమ్ పైన వచ్చేసి మనకు లో రూప్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇక్కడ నుంచి చూస్తున్నట్టయితే మీకు హాలు ఎంత విశాలంగా కనిపిస్తుందో ఒకసారి చూడండి. చాలా విశాలంగా ఉంటుందండి, ఎందుకంటే 2335 స్క్వేర్ ఫీట్లో ఈ ఫ్లాట్ అనేది ఉంది. ఎవరైతే పెద్ద ఫ్లాట్ కోసం చూస్తున్నారో అది కూడా 3 BHK ఫ్లాట్. ఇది చాలా బాగుంటుందండి. మెయిన్ రోడ్కి దగ్గర మీకు ఏదైతే నాగోల్ ఏరియా ఉందో మెయిన్ సెంటర్కి దగ్గరగా ఉంటుంది. ఇది వచ్చేసి బెడ్రూమ్ నుండి ఉన్నటువంటి బాల్కనీ ఏరియా అండి. మీకు మంచి సెట్ బ్యాక్ అనేది ఉంది, చూసారు కదా. పక్కన ఇంటికి అపార్ట్మెంట్కి చాలా గ్యాప్ అనేది ఉంది. ఇలాగా సెట్ బ్యాక్ యాజ్ పర్ పర్మిషన్ ప్రకారం వదలడం వల్ల మనకు మంచి వెంటిలేషన్ అనేది ఉంటుందండి. మీకు ఏమైనా ఫైర్ యాక్సిడెంట్లు అయినా కానీ ఫైర్ ఇంజిన్ రావడానికి చాలా ఈజీగా ఉంటుంది. హాల్ నుంచి మనకి ఇంకొక బాల్కనీ కూడా ఉంది, చూడండి. చాలా పెద్దగా విశాలంగా ఇచ్చారు. చూడండి, మీకు మెయిన్ రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. అది నాగోల్ నుంచి తారామతిపేట వెళ్ళే 120 ఫీట్ రోడ్ అండి, చూస్తున్నారు కదా.
జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ మెయిన్ రోడ్ నుంచి. మీకు మెట్రోకి చాలా దగ్గర అవుతుందండి. ఎవరైతే నాగోల్ మెట్రోకి దగ్గరలో చూస్తున్నారో ఇది చాలా బాగుంటుంది. మీకు 120 ఫీట్ రోడ్డుకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అండి. అలాగే ఏదైతే విజయవాడ హైవే ఉందో పెద్దంబరిపేట జంక్షన్కి ఇక్కడ నుంచి జస్ట్ 20 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. అలాగే నాగోల్ మెట్రో స్టేషన్, ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్కి జస్ట్ 10 to 15 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు అండి. మీకు నియర్ బై హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. మీకు దగ్గరలోనే కామినేని హాస్పిటల్, అలాగే రెయిన్బో హాస్పిటల్ అనేవి కూడా ఉన్నాయి. మీకు నాగోల్ చౌరస్తా దగ్గరలో సుప్రజ హాస్పిటల్ అనేసి కూడా, అలాగే కొత్తపేటలో ఓమ్ని హాస్పిటల్, మీకు విజయ డయాగ్నోస్టిక్ కూడా జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. మీకు అన్ని వసతులు చాలా బాగున్నాయండి. మీకు అన్నిటికీ చాలా బాగుంటుంది. ఇంటర్నేషనల్ స్కూల్స్, అలాగే ఇంజనీరింగ్ కాలేజెస్, అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించిన నారాయణ, శ్రీ చైతన్య కాలేజెస్ కూడా దగ్గరలోనే ఉన్నాయి. మీకు దగ్గరలోనే డిమార్ట్ కూడా ఉంది. మీకు వెజిటబుల్ మార్కెట్ కూడా నియర్ బైయే. మంచి లొకాలిటీ అండి. అన్ని వసతులు దగ్గరగా ఉన్నటువంటి అపార్ట్మెంట్ ఇది. మీకు ఈ ఫ్లాట్కి వచ్చేసి 1,49,00,000 చెప్తా ఉన్నారండి, ఇంక్లూడింగ్ ఆల్. మీరు ఫ్లాట్ కనుక నచ్చి వచ్చి కూర్చొని మాట్లాడినట్టయితే ప్రైస్ అనేది నెగోషియేషన్ చేయొచ్చు. ఇలాంటి వీడియోస్ మీరు మరిన్ని చూడాలనుకుంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.